స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో దేశంలోకి విదేశీ సరుకులు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఇదే జరిగితే దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతుందని చెప్పారు. ఆర్సీఈపీ సమావేశాల వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న కోదండరాంతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పంద భాగస్వామ్య సదస్సు ఏదైతుందో ఆ సదస్సుకు వ్యతిరేకంగా వివిధ సామాజిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, తర్వాత పారిశ్రామికవేత్తలు అన్ని రకాల ఈ భాగస్వామ్య ఒప్పందం వల్ల ప్రభావితం అవుతున్న అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన ర్యాలీని నిర్వహిస్తా ఉన్నారు. ఈ ర్యాలీకి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. కోదండరాం గారు, చెప్పండి, ఈ భాగస్వామ్య సదస్సును మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వీటి వల్ల భారతదేశానికి వచ్చే ప్రమాదం ఏంటి? సదస్సు జరుపుకోవచ్చు, తప్పులేదు. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జరిగే ఒప్పందాలు ప్రజలకు తెలియాలి. అవి ఏం ఒప్పందాలు జరుగుతున్నాయనేది తెలియాలి. ఎందుకు తెలియాలి? మన జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు అక్కడ జరగబోతున్నాయి. చాలా వస్తువుల మీద సుంకాన్ని తగ్గించేసి స్వేచ్ఛగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లి అమ్ముకోవటానికి ఈ 16 దేశాల మధ్య ఒప్పందం చేసుకోబోతున్నారు. WTO నిర్ణయాల ప్రకారం ఏ 2 దేశాల మధ్య జరిగే ఏ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందమైనా మిగతా దేశాలకు ఆటోమేటిక్గా దాన్ని వర్తింపజేయాలి. అంటే పర్యవసానం ఏంటంటే అన్ని దేశాల నుంచి మరింత స్వేచ్ఛగా వస్తువుల దిగుమతికి అవకాశం ఉంటుంది. సుంకాలు ఇప్పటికే తొలగించారు. దాని ప్రభావం ఏముంటుందంటే పత్తి, పాలు లాంటివి చాలా పెద్ద ఎత్తున మన దేశంలో దిగుమతి అవుతాయి. ఇప్పటికే నూనె దిగుమతి వల్ల జరిగిన నష్టాలను చూసినాం. అనంతపురం లాంటి ప్రాంతాల్లో నూనె మిల్లులు మూతబడ్డాయి. ఈ దిగుమతులు జరిగితే మన దేశంలో చిన్న రైతులు చేసే ఉత్పత్తులు దెబ్బతింటాయి. అది రైతులు చేసే పత్తి ఉత్పత్తులకు ధరలు తగ్గుతాయి, పాల ఉత్పత్తులకు ధరలు తగ్గిపోతాయి. దాంతో వాళ్ళు నష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది, వాళ్ళ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇట్లాంటి నిర్ణయాలు పార్లమెంటు ఆమోదం లేకుండా దేశ ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి సంస్థలు చేసి ప్రజల మీద రుద్దటం అన్యాయం, అప్రజాస్వామ్యం. కేవలం వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలైన పాలు, తర్వాత నూనెలు, ఈ పప్పు దినుసులు లాంటివి దీని మీద ప్రభావం పడనున్నదా? ఇంకా ఏ రంగాల మీద పడనుంది? కూడా పారిశ్రామిక రంగం కూడా ఇప్పుడు సిల్క్ లాంటివి, ఇట్లాంటివి జౌలి పరిశ్రమ కూడా దెబ్బతింటాయి. అవన్నీ దిగుమతులు అవుతాయి. మరి స్థానియ ఉత్పత్తులు ఎట్లా? వాటి మార్కెట్ దెబ్బతినిపోదా? ఇది మనం ఆలోచించకుండా ఈ నిర్ణయాలు ఎవరు చేస్తున్నారు? భారతదేశం పట్ల బాధ్యత లేని సంస్థలు చేసి అమలు చేస్తున్నాయి. వాస్తవానికి ప్రజల పట్ల బాధ్యత కలిగిన సంస్థలకు ఈ నిర్ణయాల పట్ల ఈ ఒప్పందాలను ఆమోదించేటువంటి అధికారం ఉండాలి. పార్లమెంటు నిర్ణయం లేకుండా, ఆమోదం లేకుండా ఈ ఒప్పందాలను అమలు చేస్తే వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి బాధ్యత లేని సంస్థలకు అప్పజెప్పి ఊరుకోవటం కాదు, పార్లమెంటు ఆమోదం లేకుండా ఏ ఒప్పందాన్ని అమలు చేయరాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాధ్యత లేకుండా, ప్రజల ప్రయోజనాలు పట్టకుండా ఇటువంటి నిర్ణయాలు చేయడం దారుణం. ఇది WTO ఒప్పందం కంటే మరింత ప్రమాదకరమైంది. దేశంలో ఉన్న వ్యవసాయము, తర్వాత పారిశ్రామిక రంగాలు, ఫార్మా రంగాలు తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది. రైతులు మరింత సంక్షోభంలోకి నెట్టబడే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి, బహిరంగ చర్చ జరగాలని చెప్పేసి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అంటున్నారు. కెమెరామెన్ రాముతో కలిసి భాస్కర్, 10 TV, హైదరాబాద్.